గౌరవనీయులు బలరామయ్య నాయుడు ఈరోజు కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి ఆదివారం ఈ సెప్టెంబర్ నెలలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పెట్టడం మంచిదని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నెల్లూరులో కేసులు బాగా పెరుగుతున్నవి. ఇప్పటికే చాలా మందిలో అవగాహన వచ్చింది. ఈ మాస్కులు పెట్టుకోవడం అనేది మార్చి నుంచి ఈ కరోనా వైరస్ ఉన్నప్పటికీ మార్చి, ఏప్రిల్, మే ఎంత చెప్పినా కొంతమంది పెట్టుకోకపోవడం అలా ఉండింది. తర్వాత క్రమేణా ప్రజల్లోనే భయం ఏర్పడి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాస్కులు అయితే కంపల్సరీగా పెట్టుకుంటున్నారు. వ్యాపారస్తులు కూడా సహకరించబట్టే ఆదివారాల పూట కూడా జనం రద్దీ ఎక్కువగా అన్ని షాపుల్లో ఉంటున్నారు. అందువల్ల ఆదివారం ఒకటి మినహాయిస్తే చాలా వరకు ఈ కేసులు తగ్గుతాయని కలెక్టర్ గారు తీసుకున్న అభిప్రాయం మంచిదే. ఎందుకంటే వారికి రకరకాల రిపోర్ట్లు వస్తుంటాయి. మన మంచి కోసమే, మన దృష్ట్యా ఆయనకు వచ్చిన రిపోర్ట్లను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు 6 నుంచి 9 వరకు షాపులు తెరిచినప్పుడు విపరీతమైన రద్దీ ఉండేది. తర్వాత 1 గంట వరకు పొడిగించినందువల్ల కొంతగా తగ్గింది. వ్యాపారాలు ఏమో అలానే జరుగుతున్నవి. సాయంత్రం వరకు ఉంటే కూడా మంచిదే, 6 గంటల వరకు కూడా. కానీ ఈ ఆదివారం అనేది మామూలు రోజుల కన్నా కూడా ఎక్కువ జనం వస్తారు. కూరగాయలకు కానీ, చికెన్కి కానీ, మటన్కి కానీ, గుడ్లకు కానీ, ప్రతి వస్త్రాలకు కానీ, దేనికైనా కూడా ఆదివారం అనేది ఎక్కువగా తినే ఆహార పదార్థాల మీద వస్తారు. కాబట్టి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, ఆయనకు వచ్చిన రిపోర్టుల ప్రకారం మంచిదని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా SMS పాటించాలి. ఎస్ అంటే శానిటైజరు, ఎం అంటే మాస్కు, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్. ఈ 3 కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా కానీ షాపులలో మెయింటైన్ చేయాలి, ప్రజలు మెయింటైన్ చేయాలి. మన కొరకే చెప్తున్నారు. పారిశుద్ధ కార్మికులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, మన రెవెన్యూ సిబ్బంది కానీ, కార్పొరేషన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా సక్రమంగా పని చేయబట్టి ఇంత మాత్రం మనం ఉన్నాము. కాబట్టి ఆదివారం 4 ఆదివారాలు షాపులు తీరినందువల్ల అవసరమైన వారు శనివారమే తీసి పెట్టుకుంటారు. అందువల్ల ఇది మంచిదని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి షాపులు ప్రతిరోజు తీసినందువల్ల జనం రద్దీ ఎక్కువైనందువల్ల కేసులు తగ్గటం లేదు. కనీసం ఒక్కరోజైనా సంపూర్ణ పూర్తి లాక్డౌన్ ప్రకటించినందువల్ల మన మంచి కోసమే కాబట్టి అది మంచి పద్ధతేనని ప్రతి ఆదివారం ఈ కేసులు తగినంత అన్ని రోజులు ఆదివారం రోజు మనం పూర్తిగా మూసివేసి ప్రభుత్వానికి మనం సహకరిస్తామని నేను కోరుతున్నాను.